హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా మేరా భారత్ సిద్దిపేట వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ క్లస్టర్ ఆఫ్ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జున్ గారు హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. రన్నింగ్, కబడ్డీ, బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపారు. కబడ్డీ పోటీలో భారత్ పబ్లిక్ స్కూలు, మైనారిటీ స్కూల్ టీంలు ఫైనల్కు వెళ్లాయి. వాలీబాల్ పోటీల్లో మోడల్ స్కూల్ 2 టీంలు ఫైనల్కు చేరుకున్నాయి. రన్నింగ్ 100 మీటర్స్లోని రిస్వంత్ మొదటి స్థానం, సిద్ధార్థ్ 2వ స్థానం, హుస్సేన్ 3వ స్థానంలో నిలిచారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఉంటుందని బత్తుల శంకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులు, బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు, ఉపాధ్యక్షులు వేల్పల నాగార్జున్, ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు వరయోగుల అనంతస్వామి, అక్కన్నపేట మండల కార్యదర్శి బానోత్ అనిల్ నాయక్, హుస్నాబాద్ మండల యువ మోర్చా అధ్యక్షులు ఇటిక్యాల కుమారస్వామి, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు రైనా నాయక్, బీజేపీ నాయకులు భువనగిరి రాజేష్, ములుగూరి గణేష్, పీఈటీలు ఎంపైర్ జాల శ్రీనివాస్, ఠాకూర్, దిలీప్, మహేష్, మెస్సీ విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మరి వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ క్రీడలు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ సెమీఫైనల్ ఆడిపించి రేపు ఫైనల్లో ఎవరైతే గెలుపొందుతారో వారికి గౌరవ కమిషనర్ గారు అలాగే ముఖ్య అతిథులు ఎవరైతే ఉంటారో వారి చేత బహుమతుల ప్రదానం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడా పోటీలలో పాల్గొన్న వారందరూ కూడా గెలుపోటములు అనేది సహజం కాబట్టి అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని మరింత ముందుకు పోవాలి, సక్సెస్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి క్రీడాకారులకు తెలియజేస్తాం. వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మరి ఈ క్రీడా ఉత్సవాలు 2 రోజులు మినీ స్టేడియంలో జరుగుతున్నాయి. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా వివిధ కళాశాల స్థాయి కానీ పాఠశాల స్థాయి కానీ క్రీడా అభిమానులందరూ మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క క్రీడా సత్తాను దీనిలో చాటి మరి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ని వాజ్పేయి యూత్ అసోసియేషన్ అనేది నిర్వహించడం అనేది చాలా శుభ పరిమాణం. మరి ఈ కార్యక్రమం 2 రోజులు ఇక్కడ జరుగుతుంది. మరి క్రీడలు అనేవి మనకు ఈ రోజులలో క్రీడలు అనేది పాఠశాల స్థాయిలో చాలా కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో కనబడుతుంది.